వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విప్లవ వీర కిషోరం కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాదాన్ని పాతరేద్దామని యువ కిషోరులు కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల స్ఫూర్తితో యువతరం ఈ దేశాన్ని మార్చాలని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. మనం ఏర్పాటు చేసుకోవడం అంటే ఈ దేశం పైన, ఈ దేశ భవిష్యత్తు పైన, ఈ దేశ విప్లవం పైన ఎంత విశ్వాసం ఉన్నదో 40 సంవత్సరాల తర్వాత ఈ గ్రామంలో మరోసారి ఈ జెండాకు, ఈ గద్దెకు, ఈ విగ్రహానికి వన్నె తెచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా పేరు పేరున నమస్కారాలు తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ రోజు దేశంలో అనేక వ్యసనాలకు అలవాటు పడుతున్నటువంటి యువతని మరోసారి దారిలో పెట్టడానికి ఈ గ్రామం, ఈ భగత్ సింగ్ యొక్క విగ్రహ ప్రాంతాన్ని మరోసారి సుందరవనంగా చైతన్య స్ఫూర్తితో ముందుకు తీసుకురావడానికి ఈ గ్రామ వీడీసీ, గ్రామ మాజీ సర్పంచులందరూ కూడా కృషి తీసుకోవడం అనేది, చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అందుకని ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ధైర్యం ఏమంటే ఎర్ర జెండా ధైర్యం, ఈ ధైర్యం ఏమంటే సుత్తికొండల జెండా ధైర్యం, ఈ ధైర్యం ఏమంటే మాట్లాడేటటువంటి స్వేచ్ఛ కల్పించినటువంటి యువ కిషోరం లాంటి విప్లవకారులు ధైర్యం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ దేశంలో భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఉపాధి వచ్చిందా? పూర్తి స్థాయి స్వాతంత్ర్యం వచ్చిందా? ఈ అందరికీ పరిపాలన స్వేచ్ఛ వచ్చిందా అనేది కూడా మరోసారి మనం మననం చేసుకోవాలా, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అనే విషయాన్ని భగత్ సింగ్ యొక్క వర్ధంతి సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని, ఈ భగత్ సింగ్ కోరుకున్నటువంటి లక్ష్య సాధన కోసం యువకులు, ప్రజలు, ఈ రోజు ప్రజలందరూ కూడా ముందు వరుసలో నిలబడ్డప్పుడు మాత్రమే నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు మాత్రమే తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ రమేష్ మాట్లాడవలసి